అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఏ పని ప్రారంభించినా ఆ పని సక్రమంగా పూర్తవ్వాలని చెప్పి మనం గణపతిని ప్రార్థిస్తూ ఉంటాము. మరి ఆది గురువు గణపతి. మరి ఈరోజు వినాయక చవితి సందర్భంగా చాలా మందికి బోల్డని విషయాలు తెలుసుకోవాలని, పూజా విధానం అసలు ఏ విధంగా చేసుకోవాలి అని, అలాగే గణపతి కథ గురించి చాలా మందికి తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంది కదా. మరి ఇండియన్ కిచెన్ చూస్తూనే గణపతికి పెట్టే నైవేద్యాలతో పాటు ఆయనకి సంబంధించి ఎన్నో విశేషాలు తెలియజేయడానికి మన సెట్కు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దివ్య శ్రీరమణ చక్రవర్తుల గారు. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆహ్వానించి వినాయకుడికి సంబంధించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. మాధురి గారు ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మా. నమస్కారం. ముందుగా మీకు ఇండియన్ కిచెన్కి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికీ ఆ వినాయకుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని, మీ జీవితంలో ఉన్న అనేక విఘ్నాలు తొలగిపోయి ప్రతి కార్యంలో దిగ్విజయం సాధించాలని, అలాగే మీ పిల్లలందరికీ మంచి సిద్ధి మంచి బుద్ధి కలగాలని ఆ వినాయకుని తరఫున మీ అందరికీ అనేక మంగళాశాసనాలు. చాలా సంతోషం. ఒక్క మాటలోనే మొత్తం అన్ని రకాలుగా బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు మీ మాటలతోటి మాకు. మీకు కాస్త థ్యాంక్ యూ, హెల్ప్ చేస్తాను. అసలు వినాయక చవితి అంటేనే, ఆ వినాయకుడు రూపం చూస్తేనే మనకి చాలా ఒక పాజిటివ్ ఫీలింగ్, అమ్మయ్య అని నెమ్మది అనిపిస్తూ ఉంటుందండి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన చూసినప్పుడు. అయితే వినాయకుడు రూపం అన్నది చాలా అంటే పెద్ద కథే ఉంది దాని వెనక. అది అందరికీ తెలిసిందే. అయితే వినాయకుడిని కనుక మనం కొలిస్తే మన విఘ్నాలన్నీ పోతాయంటారు. అలాగే విద్య లభిస్తుంది, ఇంకా మంచి బుద్ధి వస్తుంది అని చెప్పేసి. ఇంతకీ ఏంటి వినాయకుడిని పూజించడం వల్ల మనకు కలిగేది ఏంటి? అసలు వినాయకుడిని పూజించడం వల్ల మన జీవితంలో అనేక విఘ్నాలు ఉంటాయి, ఎవరికైనా ఉంటుంది. ఏ పని మొదలు పెట్టాలన్నా మొట్టమొదలుగా మనకి కార్య అనుకూలత సిద్ధించాలి కదా. నేను ఇక్కడికి రావాలి అనుకున్నాను అనుకోండి, నాకు బోలెడు దారి నిండా బోలెడు అన్ని ఆటంకాలు ఉంటాయి. ట్రాఫిక్ కావచ్చు, నా కారు కావచ్చు, లేకపోతే డ్రైవర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇట్లాంటి అనేక ఆటంకాలని మనం దాటి మనం ఒక స్థానానికి వెళ్ళడానికే మనకి ఎన్నో ఆటంకాలు ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నాం అనుకోండి, ఆ పనికి బోలెడన్ని విఘ్నాలు ఉంటాయి. అయితే ఇలాంటి అన్ని రకాల విఘ్నాలని పోవాలి అని అంటే మనం అందుకనే మొట్టమొదలుగా ఏ పూజ మొదలుపెట్టినా, ఏ కార్యం మొదలుపెట్టినా, ఏ పూజ మొదలుపెట్టినా, లేకపోతే ఎవరికైనా కళ్యాణం చేసినా, లేకపోతే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, గృహప్రవేశం జరిగినా, ఇంకేది జరిగినా సరే మొట్టమొదలుగా మనం ఆహ్వానించే వ్యక్తి ఎవరు? గణపతి. ఆయన దేవత అనం. మన ఇంట్లో మన పుత్రుడుగా చూస్తూ ఉంటాం. మీరు మహారాష్ట్ర వెళ్ళండి, అక్కడ చూస్తే ఏమంటారంటే గణపతిని మా ఇంట్లో ఉన్న అబ్బాయి మళ్ళీ మా ఇంటికి వచ్చాడు సంవత్సరం తర్వాత, అందుకని వెళ్తే నువ్వు వెళ్ళిపోకు బాబు, తొందరగా రా అని చెప్తూ ఉంటారు. సిద్ధి బుద్ధి అయిన భార్యలు అంటే ఏంటి? ఆయన చక్కటి మేధస్సు కలిగిన వాడు. ఆయనని ఎవరైనా ఆరాధిస్తే చదువు రాదు చాలా మంది పిల్లలకి. రాకపోతే వీళ్ళు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అనమన్నా కూడా నోరు తిరగదు. చక్కటి మాట రాదు కొంతమందికి. అలా ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు 5 ఏళ్ళు వచ్చిన పిల్లలు. అలాంటప్పుడు గనక గణపతికి సంబంధించి ఆరాధన చేయించి చక్కగా ఓంకారం దిద్దిస్తే వాళ్ళతోటి గణపతి వాళ్ళ నాలుక మీద కూర్చుని పలుకుతాడట. చక్కటి స్పష్టత వస్తుందట వాళ్ళకి. ఇది మనకి వినాయకుడి యొక్క పురాణంలో ఉంటుంది, గణపతి పురాణం అని ఉంటుంది. ఆ గణపతి పురాణంలో గణపతి యొక్క అనేక విశేషాలు ఉంటాయి. దాంట్లో మనం చదివే కొన్ని కథల్లో మనం ఏమనుకుంటామంటే, ఆహా గణపతిని తీసుకెళ్లారు, ఇలా వచ్చారు, ఆయన గణాలకి అధిపతి అయ్యాడు, గజాసుర సంహారం జరిగింది, అప్పుడు ఈయన గణపతి అయ్యాడు, ఇలా ఏవేవో అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఇంతేనా చేసేది అని అంటే కాదు, చాలా చేస్తాడట. ఈయనకి వచ్చేసరికి శుభుడు లాభుడు అనే వాళ్ళిద్దరు పిల్లలట. అంటే వాళ్ళు క్షేమాన్ని కలిగించేవాళ్ళు. ఈయనని ఆరాధన చేస్తే మీకు ఏమేమి వస్తాయి? సిద్ధి వస్తుంది, బుద్ధి వస్తుంది, మనకి గణాలకి అధిపతి కాబట్టి అన్ని రకాల గణాలు మనకి అనుకూల్యత సిద్ధిస్తుంది కాబట్టి విఘ్నాలు ఉండవు. అది గణపతి యొక్క ప్రత్యేకత. సులభ ప్రసన్నుడు. అది రైట్. ఓకే ఎలాగో మీరు వచ్చారు, బోల్డని విషయాలు మేము తెలుసుకుంటున్నాము ఆ గణనాథుడికి సంబంధించి. అలాగే ఆయనకి నచ్చిన నైవేద్యాలు కూడా చేసి పెడితే చాలా బాగుంటుంది కదండి. చేద్దాం తప్పకుండా. ముందైతే మరి ఏ నైవేద్యాన్ని స్వామివారికి సమర్పిద్దాం? పాల తాలికలానికి చాలా ప్రీతి. మన ఆంధ్రాలో మనకి కోస్తా ఆంధ్ర నుంచి వచ్చిన ఒక పెద్ద వంటకం ఇది. సామాన్యంగా ఈ గణపతికి ఆరాధన చేసినప్పుడు అనే ఉండ్రాళ్ళు చేస్తూ ఉంటారు. అవును. తర్వాత పాల కుడుములు చేస్తూ ఉంటారు. తర్వాత కుడుములు చేసి పెడుతూ ఉంటారు, కొబ్బరి లవ్స్ తోటి కుడుములు చేసి పెడుతుంటారు. ఇలా రకరకాల వంటలు. ఆయనకి వంటలు భోజనం అంటే చాలా ప్రీతి. హాయిగా పుష్టిగా ఆహారం తినగలిగిన వాడెవరు అంటే ఎవరిని పిలిచినా భోజనం. మనం ఇవాళ కాలంలో అందరూ డైట్స్ అంటూ ఉంటారు. ఎంత డబ్బున్నా తినగలేని పరిస్థితిలో ఉంటాం మనం.
అలాంటి వాళ్ళందరికీ కూడా గణపతిని ఆరాధన చేసి గణపతికి నైవేద్యం పెట్టి అది పిల్లలకి ఎవరికైనా ప్రసాదంగా పంచితే గనక అసలు వాళ్ళకి కడుపులో ఉన్న అనేక రకాల సమస్యలు పోయి హాయిగా పుష్టిగా తినే యోగ్యత వస్తుందిట. అందుకని గణపతి ఆరాధన ఇలా కూడా మన పొట్టకు కూడా పనికొస్తుంది, అన్ని రకాలుగా పనికొస్తుంది. అన్ని రకాలుగా పనికొస్తుంది. చక్కగా పాల తాలికలు చేద్దాం, ఎందుకంటే స్వచ్ఛంగా ఉంటాయి, అవి తీయగా ఉంటాయి, మనకి తీపి ప్రీతి కాబట్టి. అయితే చిన్న మోడిఫికేషన్ అనమాట, పాల తాలికలు అన్నారు కదా, నేను పచ్చికోవా కూడా యాడ్ చేస్తే బాగుంటుందని నేను ఇంకా బాగుంటుంది. ఓకేనా? సో నాకు వచ్చిన ఐడియా మీరు చేద్దాం అనుకున్నది, రెండు కలిపి మనం ఒక వంట చేసేద్దాం. పచ్చికోవా పాల తాలికలు తప్పకుండా చేద్దాం. ఓకే, సో ఇప్పుడు పచ్చికోవా పాల తాలికలు ప్రసాదం మనం చేయబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పచ్చికోవా పాల తాలికలు తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకే చేయాలనిపిస్తుంది బాగా. నేను మీకు సాయం చేస్తాను తప్పకుండా. సో ఇద్దరు చెయ్యి కలుస్తుంది కాబట్టి మరి ఒకరే ప్రసాదం చేసి పెట్టడం బాగుండదు కదా, అందుకే నేను కూడా కొంచెం సాయం చేస్తాను. తప్పకుండా. ఓకే, మీది ఒక ఉడత సాయం అన్నమాట నాకు. తప్పకుండా. ఓకే, అయితే సో ఫస్ట్ అయితే పాల తాలికలు పచ్చికోవాతో చేస్తున్నాం కాబట్టి ఇది చాలా స్పెషల్ అన్నమాట. 2 స్టవ్లో ఆన్ చేస్తానండి, రెండిటితో పని ఉంది మనకి. తప్పకుండా. ఎందులో ఏదేస్తానో తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇందులో అయితే నీళ్ళు వేసేసుకుంటాను, పాల తాలికలు చేయడానికి, వరిపిండి తడుపుకోవడానికి. ఇది ఇప్పుడు పాలు, నీళ్ళు కూడా వేడయ్యాయండి. చక్కగా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వరిపిండి తీసుకుని వేసేస్తాను ఇందులో. ఎక్కువగా వేయండి, స్పూన్ తీసుకుని కలపండి. అయితే ఏదైతే మంచిది అంటారు? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి పెట్టి బోరు కొట్టేసి పాపం అయిపోతూ ఉంటుంది. అసలు ఏది పెడితే మంచిది? మీరు ఏ రకం చేసి పెట్టాలన్నా చేసి పెట్టచ్చు. గణపతికి ఏంటి అని అంటే గనక చక్కగా అప్పాలు చేసి పెడితే చాలా ప్రీతి అని. అందరూ ఆ పరిసెలు అప్పాలు ఇలాంటివన్నీ అన్ని తినేసేసి కదా పాపం ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా దండం పెట్టాలో తెలియక తల వంగితే కాళ్ళు వంగవాయే, కాళ్ళు వంగితే తల తగలదాయే భూమికి, ఇలా ఆయన జిగ్జాగ్గా చాలా అవస్థ పడుతూ ఉంటే దాన్ని చూసి చంద్రుడు చూసి నవ్వుతే కదా పొట్ట పగిలిపోయింది. అవును, నీళ్ళ మనకు కూడా వస్తున్నాయి చంద్రుడు ఆ రోజు చూసినట్లయితే ఎవరికైనా. ఓకే, పాలు కూడా ఇక్కడ మనకి మరిగాయి. ఇప్పుడు మీరు మీ చేతితోటి సగ్గుబియ్యం కొంచెం వేయండి, పాలకు సరిపడా. ఓకే, అయ్యేలోపు పాలు తాలికలు చూడండి, ఇలా ఈ లెంత్ ఓకేనా? ఈ సైజు చాలు, ఇంకా ఇంతకన్నా కొంచెం చిన్నది, ఈ సైజ్ సరిపోతుంది. ఓ అవునా, ఈ సైజ్ సరిపోతుంది. ఎందుకంటే ఇలా చేసుకోవచ్చు. కొంచెం లావుగా చక్కగా ఇలా వస్తే ఏంటవుతుందని అంటే మీకు ఇరిగిపోయి దాంట్లో పాలల్లో కలిసిపోకుండా ఉంటుంది ఉడికినప్పుడు. ఈ లోపు ఏం చేద్దామంటే అండి, స్టవ్ కూడా ఆన్ చేసేస్తాను. ఈ డ్రై ఫ్రూట్స్ అవి ఏం చేసుకున్నాను, ఇది లోపల మూత పెట్టి ఇది ఉడికే వరకు ఉంచుదాము. 10 నిమిషాలు ఉడకాలి కదా. అయితే వినాయక చవితి రోజు ఖచ్చితంగా ఇంకో ప్రత్యేకత, పాలవిల్లు కడుతూ ఉంటారు. అవును, ఈ పాలవిల్లు కొంతమందికి ఏమో మాకు ఆనవాయితీ లేదు, మాకు ఆనవాయితీ ఉంది అంటారు. అంటే దైవ కార్యంలో దైవ పూజకు సంబంధించి ఆనవాయితీ అనేది ఉంటుందంటారా, ఉండాలంటారా? అంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం, రైతు ప్రధాన భూమిక పోషించే దేశం. అందుకని ఇప్పుడు మనకి ఏం వస్తాయి, ఇప్పుడు అన్ని కాయలు వస్తాయి, కాయలు రకరకాల పళ్ళు వస్తాయి కదా. అందుకని ఏం చేస్తారు, కంకులు దొరుకుతాయి, మొక్కజొన్న కంకులు. అందుకని వీటన్నిటిని ఏవైతే ప్రత్యేకంగా ఫ్రెష్గా ఇప్పుడు మనకి మార్కెట్లో పంటలో లభ్యమవుతాయో ఇలాంటివన్నీ తీసుకుని పాలు వెళ్ళి కడతారు. అయితే ఇది ఎక్కువగా రైతులు కానీ లేకపోతే పల్లెటూళ్ళలో కానీ వారికి సాంప్రదాయంగా వీళ్ళు కట్టుకుంటూ వస్తున్నారు. అది ఏంటంటే మా పొలంలో పండింది, మేము మొట్టమొదలుగా గణపతికి నివేదన చేద్దాం అనుకుంటున్నాం, మాకు విఘ్నాలు తొలగిపోయి మిగతాప్పుడంతా మంచి జరుగుతుంది కదా, అంటే ఇంకా పంట బాగా పెరుగుతుంది, ప్లస్ మనకి పంట బాగా అమ్ముడుపోతుంది, ఇలా అన్ని విఘ్నాలు తొలగుతాయి, ఇంటికి కూడా మంచి ధాన్యలక్ష్మి వస్తుంది, ధనలక్ష్మి కూడా మన ఇంటికి వస్తుంది అని చెప్పి గణపతికి పాలవెల్లిని కట్టడం ఆనవాయితీగా వచ్చింది. మొదలుగా కొబ్బరి ముక్కలు, జీడిపప్పు,
బాదం పప్పు. ఇవి వేగిపోయినాయండి, తీసేస్తాను. పక్కకు తీసేసుకుని ఇప్పుడు బెల్లం కూడా వేసి కొంచెం పాకం పట్టాలి. ఇప్పుడు అందులో మనం కోవా కూడా వేద్దాము. మెయిన్ పచ్చి కోవా పాలతాలికలు కాబట్టి చాలా బాగా వస్తుంది. అలాగే పాలతాలికలు కూడా వేస్తున్నానండి. ఈ బెల్లం కూడా మనకి కరుగుతుంది. ఇది కూడా అది కూడా మనకి కాస్త పాలతాలికలు అందులో ఉడికితే సరిపోతుంది. ఓకే, మనకి ఎంతవరకు వచ్చింది? పాలతాలికలు చక్కగా ఉడికేసినాయి. అవును, ఇవి మనకి బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను. ఇంకా ఫైనల్గా ఇలాచీ పౌడర్ ఒకటి వేద్దాము. ఇందులో కూడా కొంచెం స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసాను. లాస్ట్లో ఇందులో వేసేస్తాను. చక్కగా షుగర్ వచ్చిన వాళ్ళకి కూడా పనిచేస్తుంది, ఎందుకంటే బెల్లంతో కదా. అవును, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇవి ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తాను. మిగిలినవి డ్రై ఫ్రూట్స్ పైన వేసేస్తున్నాను. చూసారు కదా, మరి వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టంగా నైవేద్యంగా సమర్పించే పచ్చుకోవా పాల తాలికలు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పచ్చుకోవా పాల తాలికలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు 1 కప్పు, వరిపిండి 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి ముక్కలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు, పచ్చికోవా 1 కప్పు. పచ్చికోవా పాల తాలికలు తయారు చేసుకునే విధానం: ముందుగా 2 స్టవ్లు ఆన్ చేసి ఒక పాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. మరో పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో వరిపిండి వేసి వేడి నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని చేత్తో పాల తాలికల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో నానబెట్టిన సగ్గు బియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో కోవా, పాల తాలికలు, యాలకుల పొడి వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కరిగించుకున్న బెల్లం నీళ్ళని పాల తాలికల్లో పోసి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్ లో తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే పచ్చుకోవా పాల తాలికలు రెడీ. పచ్చికోవా పాల తాలికలు తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు స్వామి వారి దగ్గర నైవేద్యంగా సమర్పిద్దాం. మీ చేతులతో పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు స్వామి వారికి ఏ నైవేద్యం సమర్పిద్దాం అంటారు? కొబ్బరి ఉండలు సమర్పిద్దాం. కొబ్బరి ఉండలు మనకి చాలా పోషక విలువలు కలిగినవి. అలాగే కొబ్బరి ఉండలు అంటే స్వామివారికి చాలా ప్రీతి. ఒకటి మీరు నైవేద్యం తయారు చేశారు కదా, కాబట్టి ఇది నేను చేస్తాను. ఓకే, ఇందులో నాది ఉడత సాయం ఉంటుంది మీకు. తప్పకుండా ఇద్దరం కలిసి చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం కొబ్బరి ఉండలు తయారు చేసుకుంటున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కొబ్బరి లడ్లు తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అమ్మో, ఈసారి మనకి కొబ్బరితో పాటు ఈ లడ్డూలో డ్రై ఫ్రూట్స్ కూడా భారీగానే ఉన్నాయి. అన్నిటికంటే మించి ఈ పిస్తా పొడి మాత్రం హైలైట్ అండి. దీనికి చాలా బాగుంటుంది, టేస్ట్ బాగా
సమకూరుతుంది. మనకి ఇదే కొబ్బరి చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఇంకా పిస్తా పొడి వేసేసరికి బలము పుష్టి 2 వచ్చేస్తాయి కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి మరి? తప్పకుండా. ముందు ఏం చేద్దాం మనము? మొదలు 2 స్టవ్ని వెలిగించుకుందాము. ఏం చేస్తారో తర్వాత చెప్తారైతే. నెమ్మదిగా తెలుసుకోవాలి. ఓకే, ఒక దాంట్లో ఏమో మనం బెల్లం పాకం పట్టుకుందాము, ఒక దాంట్లోనేమో మనం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్ని చక్కగా వేయించి బెల్లం వేయించి లౌజ్గా చేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది. ఇందులో బెల్లం వేసేస్తాం. వేసేయండి. కొంచెం వాటర్ వేద్దామా? కాస్త చూసుకునే వేసుకోవాలేమో కదా. కొంచెంగా వాటర్ వేయండి, అంతే సరిపోతుంది. లేకపోతే బెల్లం మాడు వాసన లాగా వస్తుంది, అందుకని నాకు ఏదైనా. ఇదిగోండి, దీంట్లో ఏం చేయండి, నెయ్యి వేయండి. చక్కగా నెయ్యి వేయండి. ఒక పిస్తా పొడి తప్ప, ఇలాచీ పొడి తప్ప మిగతావన్నీ వేయచ్చు. జీడిపప్పు వేయచ్చు, బాదం పప్పు వేయచ్చు. తర్వాత మనకి దీంట్లో ఖర్జూరాలు వేసుకుంటే కనుక మనం తింటూ ఉన్నప్పుడు మధ్యలో మంచి చక్కగా సూదింగ్గా వస్తూ ఉంటుంది. మెత్తగా తీయగా ఒక రకమైన టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. అది తింటూ ఉంటేనే తెలుస్తుంది. బాదం కూడా వేసానండి ఇందులో. ఇది వేగిపోయింది. డ్రై ఫ్రూట్స్ అన్ని తీసేసుకోవచ్చు. కొబ్బరి వేయించండి. కొబ్బరి ఇది అయిపోయింది. మీదే ఫస్ట్ అయిపోయిందా? బెల్లం కదా, చాలా ఫాస్ట్గా అయిపోయింది. కొబ్బరి తురుముని బెల్లం. ఇప్పుడు దీంట్లో కాస్త ఇలాచీ పొడి వేయండి. అలాగే కొద్దిగా కాజు, మీరు ఖర్జూర పళ్ళు పెట్టారు కదా, ఖర్జూర పళ్ళు పెట్టి వేయండి. అలాగే దీంట్లో మీరు వేయించిన జీడిపప్పు, బాదం పప్పు నెయ్యిలో వేయించిన ఉన్నాయి కదా, అది కూడా దీంట్లో వేసి. అంటే మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. కొబ్బరే తగలాలి అనుకునే వాళ్ళు ఏది వేసుకోకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత దీన్ని ఏం చేయొచ్చు అంటే, మనం ఉండగా కట్టేటప్పుడు కొంచెం దీన్ని ఈ పిస్తా పప్పుని పొడిగా చేసేసుకుని, చక్కగా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. పొడిగా చేసేసుకుని దాన్ని ఇలా చుట్టినప్పుడు మన చేతికి బంకగా తినేటప్పుడు అంటకుండా ఉండడానికి. ఎందుకంటే కొబ్బరి ఉండలు ఎలా ఉంటాయంటే, కొంచెంసేపు మనం పెట్టేసాం అనుకోండి, బెల్లం కదా, కొంచెం మళ్ళీ నిమ్ము చేరుతూ ఉంటుంది అనమాట. ఇలాగ మనం దేంట్లో అయినా చుడితే కనుక, అంటే దాని మీద ఇట్లా రోల్ చేసి మనం పెడితే కనుక మనకి అది ఎప్పుడో డ్రై ఉంటుంది, మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని దీన్ని ఉండగా చేద్దాం. సో ఇప్పుడు అయితే మనకి మొత్తం అంతా అయిపోయినట్టే. అది ఉండవడానికి కాస్త చల్లారాలి కదండి. చల్లారాలి. అది చల్లారిన తర్వాత మనం ఉండ చేయగలుగుతాము. అప్పుడు చల్లారుంటుంది కదండి. తప్పకుండా. దీంట్లో పిస్తా పొడి కూడా కలిపేద్దాము. ఓకే, కలిపేసేసి చక్కగా మన గణపతి ఇంకొంచెం లావు అవుతాడు. ఎన్నో విషయాలు మాట్లాడుతూ కొబ్బరి లడ్డూలు కూడా చేసేసుకుందాం మనం. చూసారు కదండి, గణపతికి ఇష్టమైన కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొబ్బరి ఉండలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఖర్జూరాలు 1 కప్పు, పిస్తా పొడి 1 కప్పు. కొబ్బరి ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా 2 స్టవ్లు ఆన్ చేసి ఒక పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, తరిగిన బాదం వేసి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకుని కరిగించుకున్న బెల్లం మిశ్రమంలో వేసి అందులో యాలకుల పొడి, తరిగిన ఖర్జూరాలు, వేయించుకున్న బాదం, జీడిపప్పు వేసి కలిపి చల్లార్చుకోవాలి. తర్వాత అందులో పిస్తా పొడి వేసి కలిపి చేత్తో ఉండలా చుట్టుకుని పిస్తా పొడిలో అద్ది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి ఉండలు రెడీ. కొబ్బరి లడ్డూల తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు స్వామివారికి నైవేద్యంగా సమర్పిద్దాం. మీ చేతులతో పెట్టేసి
గణపతికిం హవామహే కవిం కవినోపవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత్ ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి మనం నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాన్ని స్వీకరిద్దామా అండి? తప్పకుండా. నా చేతులతో చేసిన పచ్చికోవ పాల తాలికలు సూపర్గా ఉంటుంది, ఎందుకంటే గణపతి నైవేద్యంగా స్వీకరించాడు కదా, మనకి చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా అద్భుతంగా ఉంది. అవునా? చాలా టేస్టీగా ఉంది. ఏదైనా ప్రసాదం అని అనుకుంటే చాలు, ఆ రుచి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అంతే, అది రుచి వచ్చేస్తుంది, అందుకని మనం భయపడక్కర్లేదు. శభాష్. అలాగే కొబ్బరి లడ్లు. కొబ్బరి లడ్డు చెప్పక్కర్లేదు, ఎందుకంటే నేను చేశాను కాబట్టి బాగుంటుంది. దీంట్లో ఖర్జూర పళ్ళు తగులుతుంటే ఆ తీపి ఎంత బాగుందో అసలు. అలా మింగేయాలనిపిస్తుంది. రెగ్యులర్ గా తినే వాటికంటే డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్ట్ చేసామేమో. చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగున్నాయండి. అలాగే ఈ వినాయక చవితి సందర్భంగా ఇలా మీరు వచ్చి మాకు టేస్టీ వంటకాలు పరిచయం చేయడంతో పాటు, అలాగే వినాయకుడికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చూస్తారు కదండి, ఈ వినాయక చవితి సందర్భంగా దివ్య శ్రీరమణ చక్రవర్తి గారు మనకి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో పాటు టేస్టీ ప్రసాదాన్ని కూడా మనకి పరిచయం చేశారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పచ్చికోవ పాల తాలికలు, అలాగే కొబ్బరి లడ్లు. ఇదండి ఇవాల్టి వినాయక చవితి ప్రత్యేకం. మరో ఎపిసోడ్లో మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరోసారి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే.